శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. శ్రీనివాస్ గారు మనం మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. నాకు ఎస్పెషల్లీ ఏంటంటే మీరు లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు గుండు సూదులోనే అక్కడ పోస్ట్ చేశారు దాన్ని. సో ఆ, ఐకాన్ పాలిటిక్స్ విత్ గుండు సూదని అక్కడ పోస్ట్ చేశారనమాట. సో ఆ అవును ఇంటర్వ్యూ చూసి కనీసం నాకు అంటే మా జర్మనీలోను యూరోప్ లో ఉన్న డిఫరెంట్ పీపుల్ కనీసం సార్. నన్ను 5 6 కాల్ చేసి సార్ మీరు గుండు సూది గారిని ఇంటర్వ్యూ చేశారండి, బాగా చేశారు, బాగా మాట్లాడారని చెప్పారనమాట. సార్. ఎందుకంటే మీ వీడియోస్ లో ఎప్పుడు కూడా జస్ట్ అంటే మీరు మిగతా వాళ్ళ మీద అనాలిసిస్ చేస్తూ ఉంటారు. కానీ సార్. మీ వర్షన్ అన్నది గబుక్కున అందులో చెప్పడానికి మీకు వీలు పడకపోవచ్చు. లేకపోతే మనకి ఆ స్పేస్ దొరకకపోవచ్చు అక్కడ. కానీ సార్. ఇక్కడ అంటే మీరు డిఫరెంట్ టాపిక్స్ చేయడం గాని, లేకపోతే మీరు సొసైటీని గాని, లేకపోతే సిట్యుయేషన్స్ గాని ఎలా చూస్తున్నారనేది ఇంకో కోణంలో అడగడానికి మాత్రం ఇది ఒక ప్లాట్‌ఫార్మ్‌లా ఉపయోగపడుతుందేమో అనిపిస్తుంది నాకు. సార్. శ్రీనివాస్ గారు అది మనం చూస్తూనే ఉన్నాం. మనకి ఆల్‌మోస్ట్ లైక్ గవర్నమెంట్ వచ్చేసి కూడా ఇప్పుడు 9 మంత్స్ అయిపోతుంది. ఇంకొన్నాళ్ళలో చూస్తే 1 ఇయర్ అయిపోతుంది. ఇందులో అవును. మీ ఫీడ్‌బ్యాక్ ఏంటండి? మీకొచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటండి? ఎలా ఉందసలు ఈ 9 మంత్స్ ఈ కొత్త కూటమి ప్రభుత్వం రూలింగ్ ఎలా ఉందని మీ ఫీడ్‌బ్యాక్ లేకపోతే మీకొస్తున్న ఇన్ఫర్మేషన్? అంటే పబ్లిక్కి ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఫీడ్బ్యాక్ అప్పుడే బయట పెట్టరు. పబ్లిక్, నార్మల్ పబ్లిక్ పెద్ద పట్టించుకోరు గవర్నమెంట్ ఫీడ్బ్యాక్ విషయంలో. ఇప్పుడప్పుడే ఓపెన్గా కూడా మాట్లాడరు. సో ప్రజల్లో ఏమీ వ్యతిరేకత లేదు, అలాగని అనుకూలత కూడా లేదు. సంహౌ కొన్ని చోట్ల పర్వాల కొంతవరకు అంటే స్వేచ్ఛగా టీడీపీ అధికారంలో ఉంటే ఒక ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా ఫీల్ అవుతారు. ఏదో స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతారు. గత వైసీపీ ఉన్నప్పుడు ఆ స్వాతంత్రం ఉండేది కదా, స్వేచ్ఛ ఉండేది కదా. సో ప్రస్తుతానికి ఆ ఒక్కటే ఒక పాజిటివ్. ఇక సంక్షేమ పథకాలు అవి ఇవి దానిపైన చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. అయితే క్యాడర్లో కొంత అసంతృప్తి అయితే ఉంది. సో నేను నా వ్యక్తిగత అంచనా ఏంటంటే క్యాడర్లో ఒక 40% పాజిటివ్, 60% నెగిటివ్ ఉంటే పబ్లిక్లో ఒక 60% పాజిటివ్, 40% నెగిటివ్ అనుకోవచ్చు. అది నేను అరౌండ్ ఒక సింపుల్ ఎస్టిమేషన్ అంతే. క్యాడర్‌లో నెగెటివ్ ఎందుకండి? అంటే క్యాడర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? అంటే తెలుగుదేశం క్యాడర్‌కి చంద్రబాబు గారంటే తెలీదా? ఎందుకంటే మనం అంటే కొత్త జనరేషన్ చూడకపోవచ్చు గానీ, మీరు నేను చంద్రబాబు గారిని గత 20, 30 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా గవర్నమెంట్‌లోకి రాగానే ఐఏఎస్‌లంటూ లేకపోతే ఆయన డెవలప్‌మెంట్ అంటూ జరగాల్సిన పనులంటూ లేకపోతే డబ్బులు రావాలంటూ ఈటిలోనే ఫోకస్ చేస్తారు తప్ప మిగతా విషయాలు పట్టించుకోరన్నది మనందరికీ తెలుసు. మనందరి ఎక్స్‌పెక్టేషన్ అది. అండ్ చంద్రబాబు అవును. గారిని ఎందుకోండి జగన్మోహన్ రెడ్డి రాగా దోచిపెడతారని చంద్రబాబు గారిని ఎన్నుకోలేదు కదా! అవును. చంద్రబాబు గారిని అవును. ఎన్నుకుందెందుకు? మన ఫండ్స్ అన్ని కూడా ప్రాపర్‌గా యుటిలైజ్ చేసి డెవలప్‌మెంట్ చేసి చూపిస్తారని. ఎందుకు అవును. ఇప్పుడొచ్చిన తెలుగుదేశం క్యాడర్‌కి చంద్రబాబు గారి విషయంలో ఎందుకు ఇది మిస్‌అలైన్‌మెంట్ ఉంది? అంటే క్యాడర్ అసంతృప్తి ఎందుకు అనేది చాలా పెద్ద క్వశ్చన్. చాలా సింపుల్గా దాన్ని ఆన్సర్ చేయలేం కానీ నేను కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్తాను. అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. అండ్ 2019కి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్యాడర్ చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి నుంచో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పొలిటికల్ పరిపాలన ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన పరిపాలన ఆయన చేసుకుంటూ చాలన్నట్టు. కానీ 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త తరహా పరిపాలన, ఒక కొత్త తరహా రాజకీయాన్ని పరిచయం చేశారు. కాబట్టి దాన్ని చూసిన తర్వాత అప్పుడు బాధితులు ఎక్కువగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టీడీపీ క్యాడర్లో విపరీతమైన బాధితులు ఉన్నారు. చాలా మంది వ్యక్తిగా అంటే కేసులు ఎదుర్కొన్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ఆర్థికంగా దెబ్బలు తిన్నారు, ఊళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇలా ఉన్నారు. సో అదంతా పోయి ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విపరీతంగా సరే మా గవర్నమెంట్ వచ్చింది, మాకు ఏదైనా లబ్ధి పొందుద్ది, మా కేసులు తీసేస్తారు, లేదా మేము మేము సాటిస్ఫై ఫీల్ అవుతాం, లేదంటే మాకు పనులు చేసుకుంటాం, మేము వ్యక్తిగతంగా లబ్ధి పొందాం, ఆర్థికంగా లబ్ధి పొందాం, ఇలా చాలా ఉంటుంది. నాకు మదనపల్లి నుంచి, పొంగనూరు నుంచి కొన్ని కొన్ని చోట్ల నుంచి కాల్ చేస్తుంటారు. సార్ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయింది, ఇప్పటికీ మా మీద కేసులు తీయలేదండి అని ఇదే అంటుంటారు. సో టైం పడుతుంది. అది అంటే చదువుకున్న వాళ్ళకి కాస్త కాస్త కోస్త మంచి చెడు ఆలోచించే వాళ్ళకి మనకు తెలుసు కేసులు తీసేయడం అంత ఈజీ కాదు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల మీదే నమోదైన కేసులు తీయాలంటే అది లీగల్గా చాలా పెద్ద ప్రొసీజర్. అటువంటిది ఒక కార్యకర్తల మీద కేసులు తీయాలంటే అక్కడ లోకల్ ఇన్ఛార్జో ఎమ్మెల్యేనో ఫైట్ చేయాలి, హోమ్ మినిస్టర్ గారిని కలవాలి, డీజీపీ గారిని కలవాలి, దానికి సంబంధించి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయాలి, మంత్రివర్గంలో చర్చించాలి, అవసరమైతే ఇవన్నీ చేయాలి. సో ఇది క్యాడర్కి అర్థం కాదు. కాబట్టి అసంతృప్తి ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే గతంలో ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడు లేదు. పనుల విషయంలో అన్ని పనులన్నీ కూడా సెంట్రలైజ్డ్ కంట్రోల్లో ఉన్నాయంట. సో అదొకటి. అయితే ఒకటి ఇక్కడ క్యాడర్లో అసంతృప్తి ఉన్నప్పటికీ అభిమానం పోదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి స్పెషల్ ఏంటంటే అసంతృప్తి ఉంటుంది, అసమ్మతి ఉంటుంది,
కానీ అభిమానం ఎక్కడికి పోదు. ఓట్లు వేయడం మానరు, పార్టీ కోసం పనిచేయడం మానరు. అది టీడీపీలో స్పెషల్. ఇంకే పార్టీలో అలా ఉండదు సార్. యాహ్! కాకపోతే ఇదేంటండి అంటే చాలా మటుకు మీరు క్యాడర్ అసంతృప్తి అన్నది ఇంకో కోణంలో చూస్తే, ఇప్పుడు కూటమి సార్. ప్రభుత్వం ఉంది. సో, ఉమ్, కూటమి ప్రభుత్వంలో బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన, తెలుగుదేశం ఉంది. క్యాడర్ ఉమ్, మెయిన్ అసంతృప్తి ఎక్కడొస్తుందంటే ఈ నామినేటెడ్ పోస్టులన్నీ ఫిల్ చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకోండి నామినేటెడ్ పోస్టులన్నీ ఇమ్మీడియేట్‌గా ఫిల్ చేసాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా మూడో లిస్ట్ వస్తుంది అంటున్నారు. అండ్ ఇక్కడ అవునండి. చూసుకుంటే కూడా ప్రతి విషయంలోనూ ఎక్కడో తత్సారం జరుగుతుంది. అంటే ఈ ముగ్గురిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకెళ్లడంలో తత్సారం జరుగుతుంది. ఈ విషయంలో ఉమ్, ఎక్కువ అన్‌హ్యాపీగా ఉన్నారేమో గదా! అందులోనూ మనం ఇంకోటి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విషయమైనా సరే మైలేజ్ తీసుకోవడానికే ముందుంటున్నారు. అదే అవును. ఏదైనా విమర్శ వస్తుంటే మాత్రం కొద్దిగా డిజోన్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా అవును. పవన్ కళ్యాణ్ గారికి మరీ ఎక్కువ మైలేజ్ ఇస్తున్నారు. మరీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే దాంట్లో కూడా ఉంటుంది కదా! ఆ కోణాన్ని ఎందుకు వదిలేస్తున్నారు అందులో? అంటే ఇప్పుడు పొత్తు టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు పొత్తులో ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసింది ఈ 9 నెలల్లో అసలు సిసలైన వ్యూహం ప్లస్ అసలు సిసలైన రాజకీయం చేస్తున్నది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే చంద్రబాబు గారు ఇప్పుడు పెద్దన్న పాత్రలో ఉన్నారు, కుటుంబ యజమాని పాత్రలో ఉన్నారు. కాబట్టి ఆయన బాధ్యతాయుతమైన ప్లేస్లో ఉన్నారు. ఆయన పూర్తిగా రాజకీయం చేసి ఆ, ఎవరినో తప్పుపట్టడానికి లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నప్పటికీ తను చూడండి, కాకినాడ రైస్ విషయం కావచ్చు, లేదంటే తిరుమల లడ్డు విషయంలో కావచ్చు, లేదా ఇంకా కొన్ని వ్యవహారాల్లో ఆయన ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. తనకు సంబంధం లేని విషయాలైనా సరే రియాక్ట్ అయ్యారు. అంటే చాలా అగ్రెసివ్గా చాలా స్పీడ్గా వెళ్తున్నారు. నేనే కనుక హోమ్ మినిస్టర్ని అయితే అనే కామెంట్ కావచ్చు, కాకినాడ రైస్ దగ్గరికి వెళ్ళడం కావచ్చు, తిరుమల లడ్డు వ్యవహారం జరిగినప్పుడు తను దీక్ష చేపట్టడం కావచ్చు. అంటే జరుగుతున్న వ్యవహారాల్ని, సంఘటనల్ని తను రాజకీయంగా డీల్ చేసి వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. అది అలా చంద్రబాబు గారు చేయలేరు కదా. ఆయన ఉన్నది ఒక సీఎం హోదా ప్లస్ ఆయన అనుభవము, ఆయన ఇదంతా వేరు కదా. పవన్ కళ్యాణ్ గారికి అవసరం ఉంది. ఎందుకంటే ఆ పార్టీ రూట్ లెవెల్లోకి వెళ్ళాలి. వాళ్ళు 21కే పరిమితం అవ్వలేరు, లేదా నెక్స్ట్ ఎలక్షన్ 40కో 50కో పరిమితం అవ్వలేరు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేయాలి. ఆ రాజకీయం చేయాలంటే ఒక వ్యూహం ఉండాలి. ఆ వ్యూహం ప్రకారం వెళ్తున్నారు. సో అందుకని ఆయనతోనూ జనసేనతోనూ టీడీపీ క్యాడర్ కంపేర్ చేసుకోవట్లేదు, చేసుకోరు కూడా. సో వీళ్ళకి నామినేటెడ్ పదవులు లేట్ అవుతున్న మాట వాస్తవం. ఈవెన్ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 6 months లోపు ఇచ్చేశారు నామినేటెడ్ పదవులన్నీ. కొన్ని ఇమీడియట్గా ఇచ్చారు. టీటీడీ బోర్డు ఏమో వితిన్ 1 monthలో ఇచ్చారు. ఈ విప్లు ప్లస్ ఇతర కొన్ని నామినేటెడ్ పదవులు కీ పోస్ట్స్ అన్నీ కూడా ఒక 100 రోజుల్లోపు ఇచ్చారు. ఈ ఏఎంసీ డైరెక్టర్లు అండ్ నియోజకవర్గ స్థాయిలో ఉన్న చిన్న 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 టెంపుల్స్ ఆ కమిటీలు అన్నీ కూడా 6 నెలల్లోపే ఇచ్చారు. సో ఈ ప్రభుత్వం ఏమో తొమ్మిదో నెల అనుకుంటా ఇది ఇంకా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఏంటంటే 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి ఆ గ్రౌండ్ లెవెల్లో బ్యాలెన్సింగ్ అది కష్టమవుతుంది. అందుకే లేట్ అంటున్నారు. ఇది కూడా ఒక కారణం క్యాడర్ అసంతృప్తికి. పనులు అవ్వట్లేదు, పదవులు రావట్లేదు. ఎమ్మెల్యేలకు కూడా పూర్తి స్థాయిలో అంటే కొంత ఆఫ్ ది రికార్డ్ నేను చెప్పొచ్చో లేదో తెలియదు. కొంతమంది ఎమ్మెల్యేలకి వాళ్ళ సిఐలను కూడా వాళ్ళు వేసుకునే పరిస్థితుల్లో లేరు కొన్ని చోట్ల. అంటే అంతా కూడా కంట్రోల్ పూర్తి స్థాయిలో లేదు. ఒకప్పుడు ఆ స్వేచ్ఛ ఉండేది ఎమ్మెల్యేలకి, ఆ కంట్రోల్ ఉండేది. కానీ ఇప్పుడు సెంట్రలైజ్డ్ కంట్రోల్ ఉందంట. ఆ, కానీ ఇది నేను మరీ ఎంత ఏకీభవిస్తానో చెప్పలేనండి. ఎందుకంటే ఇది డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలంటూ వాళ్ళు చేయడానికంటూ ఏమీ లేదు. మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్‌లో పెట్టుకున్నారు. కానీ అవును. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక కొంచెం ఎమ్మెల్యేలకి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం మనం. ఇసుక కావచ్చు, మిగతాయి కావచ్చు, ప్రతి చోట ఎమ్మెల్యేలు కొంచెం ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. అలాగే చాలా ఉమ్. ఆటిల్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినంతగా ఎమ్మెల్యేలని చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయట్లేదు అన్నది కూడా ఒక భావన ఉంది. కంట్రోల్ చేయట్లేదు కాబట్టి కరప్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం కొన్ని వ్యవహారాల్లో సెంట్రలైజ్డ్గానే చూసుకుంటున్నారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఉదాహరణ చెప్తా. ఒక జిల్లాలో, రాయలసీమలోని ఒక జిల్లా 10 మంది ఎమ్మెల్యేలు కలిపి ఒక జిల్లా స్థాయి ఆఫీసర్ మాకు ఈమె కావాలని ఒక లెటర్ ఇచ్చారు. కానీ ఆ నియామకం జరగలేదు. ఎవరైతే సెంట్రల్ ఆఫీస్లో అనుకున్నారో వాళ్ళనే పోస్ట్ చేశారు. ఇది రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఒక జిల్లా. అది నాకు తెలిసిన ఎగ్జాంపుల్. నాకు అక్కడ జిల్లాలో కొంతమంది మీడియా మిత్రులు చెప్పారు. తర్వాత నేను క్రాస్ చెక్ చేసుకున్నాను, కరెక్టే అనిపించింది. కాకపోతే అది వీడియో చేస్తే కొంచెం సెన్సిటివ్ టాపిక్ అవుద్దని చేయాలి. అట్లా కొన్ని కొన్ని జరుగుతుంది. అంటే ఇక్కడ ఆ, పార్టీ కేంద్ర కార్యాలయం కంట్రోల్లోనే కొన్ని కీలకమైన పదవులు, కొన్ని కీలకమైన పోస్టింగ్స్ జరుగుతున్నాయి. అది
రేపొద్దున ఎమ్మెల్యేలు వాళ్ళ చేత ఫ్రీగా స్వేచ్ఛగా పని చేయించుకోలేరు కదా. వీళ్ళు ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఏం జరిగేదంటే ఒక సిఐ పోస్టింగో లేదంటే ఇంకేదో పోస్టింగ్ కావాలంటే వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి సార్ మాకు ఈ పోస్టింగ్ కావాలి అది ఇది అడిగేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండేది, పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏదైనా ఏమయ్యా మా కార్యకర్త వస్తున్నాడు ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని అడిగేవాళ్ళు. అలా ఉండేది. సరే వాళ్ళ మధ్య లావాదేవీలు అదంతా కూడా తర్వాత మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి సంబంధం లేకుండా తెలియకుండా పోస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం పని చెప్పగలరు? పలానా వ్యక్తికి ఫోన్ చేసి ఇదిగో మా కార్యకర్త వస్తున్నాడు పని చేయని చెప్పగలరా? చెప్పలేరు. దానివలన క్యాడర్కి పనులు అవ్వట్లేదు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు కూడా ఈ అసంతృప్తి ఉంటుంది. అలాగని కరప్షన్ని కంట్రోల్ చేస్తున్నారు లేదా ఇసుక మద్యాన్ని కంట్రోల్ చేస్తున్నారని కాదు. జరగాల్సిన కరప్షన్ జరిగిపోతుంది. పోస్టింగ్స్ కూడా ఇలా వస్తున్నాయి అన్నమాట. ఇలా కొన్ని కొన్ని జరుగుతున్నాయి. ఒకటండి అంటే సంభవం దీన్ని ఎందుకో మనం ఇంకొంచెం డెప్త్ గా చెప్పే కొద్దీ కాంట్రవర్సీ అవుద్దిలే, అందుకని నేను దీనిలో ఇంకొంచెం చెప్పలేకపోతున్నాను అంతే. లైవ్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి, కాన్షియన్స్ పేర్లు కూడా ఉన్నాయి, కానీ మనం చెప్పకూడదు అంతమించి. అలాగదండి. ఈ మధ్య మీరు అవుననుకున్నా కాదనుకున్నా కొన్ని కంట్రవర్సీలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇలానే ఈ మధ్య ఒక ఎమ్మెల్యేతో కూడా మంచి కాంట్రవర్సీ అయింది. ఏంటండి ఆ విషయం? అదే ఎమ్మెల్యేతో అంటే మనం ఒకటండి సార్, నేను దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేసినట్టున్నా. గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత భజన చేయాలని ఏమైనా ఉందా? ఇప్పుడు ఏదో ఒక పార్టీకి భజన చేసే వ్యక్తిత్వం నాది కాదు, అలా నేను చేయలేని ఎప్పుడు చాలా సందర్భాల్లో చెప్పాను. సో ఎవరో ఒకరు ఉండాలి కదండి. ఇప్పుడు రాష్ట్రంలో ఒకప్పుడు ఆంధ్రజ్యోతిలో మీకు గుర్తుందా, గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లోనే ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త రాశారు ఎమ్మెల్యేల కరప్షన్ మీద. గుర్తుందా? అదొక పెద్ద సెన్సేషన్ అయింది. గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లోనే రాశారు. ఆంధ్రజ్యోతి ఒక ఫుల్ పేజీ రాశారు, ఆ ఎమ్మెల్యే ఇలా ఈ ఎమ్మెల్యే ఇలా అని. సో దాని తర్వాత వాళ్ళు ఆంధ్రజ్యోతికి మేబీ పార్టీ ఆఫీస్ నుంచి చెప్పారేమో అప్పుడే ఏంటని వాళ్ళు ఇంక రాయలేదు, వదిలేశారు. నేను గవర్నమెంట్ వచ్చిన 6 నెలల తర్వాత నేను కొంతమంది టీమును పెట్టుకొని ఒక్కో నియోజకవర్గంలో ఒక 1 వీక్ 10 days తిప్పి అక్కడ నాయకులతో రకరకాల పార్టీలతో ప్రజలతో అందరితో మాట్లాడి అభిప్రాయాలు తీసుకొని దానికి సంబంధించిన ఆరోపణలు ప్రాథమిక ఆధారాలు తీసుకొని కరప్షన్ జరుగుతుంది అని మనం భావిస్తే దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారం ఎప్పుడైనా సరే పొలిటికల్ కరప్షన్కి ఆధారాలు ఉండవు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రేషన్ బియ్యం నుంచి ఒక 10 లక్షల లంచం తీసుకుంటే అందరికీ తెలిసి తీసుకుంటాడా? దానికి ఏముంటుంది ఆధారం? సో ఆధారాలు ఉండవు. అలాగే మద్యం షాపులో వాటాలు తీసుకుంటే ఆధారం ఉంటుందా? లేదా ఇసుకలో ఎమ్మెల్యేకి వాటాలు వెళ్తే ఆధారం ఉంటుందా? ఎవరెవరో చేస్తారు. సో ఇవి పొలిటికల్ కరప్షన్కి ఎప్పుడూ ఆధారాలు ఉండవు. సో మనం కానీ మౌత్ టాక్ ఉంటుంది, క్యాడర్ మాట్లాడతారు, నాయకులు మాట్లాడతారు. ఇవే మనకి వచ్చే బేస్ పాయింట్లు అనమాట. అవి బేస్ చేసుకొని నేను చాలా కాన్స్టిట్యుయెన్సీస్ మీద చేశాను. దాదాపుగా ఒక 12 నియోజకవర్గాల మీద చేశాను. పల్నాడు జిల్లాలో 5 నియోజకవర్గాలు, ప్రకాశం జిల్లాలో 2 నియోజకవర్గాలు, నెల్లూరు జిల్లాలో 3 నియోజకవర్గాలు, ఇలా చేస్తూనే ఉన్నా. సో దానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు ఎమ్మెల్యే గారు బాగా హర్ట్ అయ్యారు ఆ కాన్స్టిట్యుయెన్సీ మీద చేసినప్పుడు. అందులో నేను ఏ వీడియో చేసినా సరే ఎమ్మెల్యే పేరు చెప్పట్లా, అండ్ కాన్స్టిట్యుయెన్సీ పేరు చెప్పట్లా, అండ్ ఎమ్మెల్యేలకు తెలియకుండా జరుగుతుందేమో అని కూడా వాడుతున్నాను. వాళ్ళకి తెలియకుండా జరుగుతుందేమో, సో 1-2 సార్లు చెక్ చేసుకుంటే మంచిది అనేటట్టే వాడుతున్నా. సో దానికి కూడా వాళ్ళు హర్ట్ అవుతున్నారు. సో నేను ఏమనుకున్నానంటే సర్లే, నా సబ్స్క్రైబర్స్ కొంచెం పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులు నాకేమన్నారంటే వాళ్ళు అధికారంలోకి వచ్చి 8 నెలలుగా అయింది, ఇప్పుడు వాళ్ళు తీసుకునే పొజిషన్లో లేరు, ఇంకో 1 year అవని, అంటే ఇంకో 4-5 నెలలు అవని, అప్పుడు మీరు చేసినా సరే వ్యాలిడ్ ఉంటుందిలే, కొన్నాళ్ళు వదిలేయండి అన్నట్టు చెప్పారు. సో నాకు వేరే సైడ్ నుంచి కూడా అలాగే అన్నారని నేను ఇంకా ఎమ్మెల్యేల కరప్షన్కి సంబంధించి ప్రస్తుతానికైతే ఆపాం. మన ఛానల్లో చెప్పట్లేదు AP 175లో, కానీ రిపోర్ట్స్ అయితే రెడీ చేస్తున్నాము. రిపోర్ట్స్ అన్ని కూడా మనం ఎవరికి పంపించాలో అక్కడికి పంపిస్తున్నాము. వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా కరెక్టే అంటున్నారు. సో అవన్నీ కూడా ఒకటండి, ఏంటది, ఎవరో ఒకరు చెప్పాలి కదండి. ప్రతి ఒక్కరు భజన చేయాలంటే ఎట్లా? ఎవరో ఒకరు జరిగిన ఫ్యాక్ట్ని చెప్పాలి, జరుగుతున్న కరప్షన్ని చెప్పాలి. ఎందుకంటే ప్రజలు ఎన్నో ఆశలు అంచనాలతో ఈ ప్రభుత్వానికి ఓట్లు వేశారు. వీళ్ళ అధికారం వచ్చింది కదా, ఇంకా మా ఇష్టం, మేము ఒక 50 కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి మేము 100 కోట్లు సంపాదించుకుంటాం, వచ్చే ఎన్నికలకు కూడా 50 మేము ఖర్చు పెట్టాలి అనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు. సో అది ప్రజలకు నష్టం అనమాట. నేను ఎప్పుడు అంటే ఈ పొలిటికల్ కరప్షన్ మీద నేను ఎందుకు చేస్తున్నానంటే సాధారణ ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు ఒక ఇసుక మీద ఒక ఎమ్మెల్యేకి 500 వాటా వెళ్తుందో అనుకుందాం, ఒక ట్రాక్టర్ మీద ఒక ఎమ్మెల్యేకి 500 ఇవ్వాలి. అది ఎవరు కొంటారు? ఇసుక సాధారణ ప్రజలేగా కొనేది.
మరి ఆ 500 సాధారణ ప్రజలుగా పెట్టాలి. అలాగే ఒక మద్యం షాప్ మీద ఎమ్మెల్యేకి నెలకు 5 లక్షలు వెళ్తుంది అనుకుందాం ఉదాహరణకి. ఆ 5 లక్షలు రాబెట్టుకోవడానికి ఆ షాప్ వాడు ఏం చేస్తాడు, బెల్ట్ షాపులు పెడతాడు, ఒక్కొక్క బాటిల్ మీద 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతాడు. అది ఎవరు తాగుతారు? సాధారణ ప్రజలేగా తాగేది. అలాగే ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక 5% ఎక్స్ట్రా కమిషన్ తీసుకొని అది ఎమ్మెల్యేకి కమిషన్ ఇవ్వాలి అంటారు. అది ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు? సాధారణ ప్రజలేగా. ఇలాంటివే మనం అడుగుతున్నాం. ఇలా పిచ్చి పిచ్చి కరప్షన్. అదే ఒక 100 కోట్ల పని ఉంది. 100 కోట్ల పని ఎవరో ఒక పెద్ద కాంట్రాక్టర్ వచ్చాడు, మల్టీనేషనల్ కాంట్రాక్టర్ ఎవడో వచ్చాడు, అందులో ఒక 5% 10% ఎమ్మెల్యేకి వెళ్ళింది అనుకోండి, అది సాధారణ ప్రజలకు నష్టం కాదు. సో అయినా అయినప్పటికీ ఒక 100 మందిలో 10 మందో 20 మందో ఎఫెక్ట్ అవుతారు, కానీ 80 మంది 90 మంది ఎఫెక్ట్ అవ్వరు. నేను ఆ యాంగిల్లో చూసి పబ్లిక్ ఏదైతే ఎఫెక్ట్ అవుతున్నారో, ప్రజలకు ఏదైతే నష్టం కలిగిస్తుందో, ప్లస్ పార్టీకి నష్టమే, ప్లస్ ఎమ్మెల్యేకి నష్టమే, కాబట్టి నేను వీడియోస్ చేశాను. ఏ ఒక్కరి మీద పని కొట్టుకొని ఏ ఒక్కరినో కావాలని బ్యాడ్ చేయాలని నేనైతే చెయ్యలేదు, చెయ్యను కూడా. కాకపోతే కాకపోతే ఇది ఇది ఒకటి ఆ, చెప్పండి సార్, ఇక్కడ మనం మోరల్ గా చూద్దాం. ఈ రోజు సార్ అంటే మీరు అందరూ చెప్పారు ఇవన్నీ కూడా సామాన్య ప్రజలే కడుతున్నారు కదా ఇండైరెక్ట్ గా అని చెప్పి, ఇసుక కానీ మద్యం కానీ ఏదైనా సరే. మరి అదే సార్ సామాన్య ప్రజలు ఎలక్షన్లప్పుడు ఇంకా డబ్బులు తీసుకునే ఓటేస్తున్నారు కదా, డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు వేయట్లేదు కదా. సో అవును. కరప్షన్ ని ఇండైరెక్ట్ గా వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు కదా. వీళ్ళైనా ఇంట్లో నుంచి తీసుకొచ్చిన డబ్బులు పెట్టలేరుగా ఎప్పటికైనా పెట్టలేదు. సరే. వీళ్ళైనా అవును. ప్రజలను తీసుకుని వాళ్ళ డబ్బులే వాళ్ళకే ఇస్తారు కదా. అది ప్రజలకు అర్థమైన రోజు కదా పాలిటిక్స్ మారేది. అవునండి. అవును. అలాగని సో మనం అంటే ప్రజలు కరప్షన్ మానాలి. నేను నేను ఇంకా ఇందాక కరప్షన్ ఎగ్జాంపుల్స్లో రెండే ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఒక హైవే కాంట్రాక్ట్ ఉందండి, 3,000 కోట్ల హైవే ఉంది. ఏది విజయవాడ నుంచి హైదరాబాద్. లేదా ఎక్కడో దగ్గర రోడ్ కాంట్రాక్ట్ ఉంది, లేదా ఇంకెద్దైనా పెద్ద వాటర్ ప్రాజెక్ట్ ఉంది. దానిలో ఏమైనా కమిషన్ అంటే పెద్ద పెద్ద వర్క్స్లో కమిషన్స్ తీసుకుంటే అది కొంతవరకు ఏంటది, అది ఆనవాయితీగా వస్తుంది, కొన్ని తరాల నుంచి అది వస్తుంది. కానీ ఇసుకలోను మద్యంలోను దానిలోన దీనిలోన చిల్లర చిల్లర వలన ఏంటంటే పార్టీకి బ్యాడే వాళ్ళకి బ్యాడేనమాట. సో అందుకని దాన్ని మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. నేను అయితే డెఫినెట్ గా ఎగ్రీ చేస్తాను. ప్రజలు డెఫినెట్ గా ఎగ్రీ కరప్షన్ చేస్తాను. అంటారా? ప్రజలు కరప్షన్ అంటారా? అది మనం ఎంత మాట్లాడినా తరగదు. అదే నేను దానికి డెఫినెట్ గా ఎగ్రీ చేస్తాను. కాకపోతే ఏంటంటే ప్రజలు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలియాలంటే ఆ ఇసుకల మీద ఇటు మీద ఇయ్యాలని. అంటే నేను ఎందుకో తెలుగుదేశం సపోర్ట్ చేస్తానని కాదు. కాకపోతే సరే, అది మీరు చెప్పండి, నిజంగా మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా లేదా? పొలిటికల్ కరప్షన్ జరుగుతుందా లేదా రాష్ట్రంలో? రాష్ట్రంలో ఒక్కటండి, ఇక్కడ తెలుగుదేశం ఉన్నా వైఎస్ఆర్సీపీ ఉన్నా కరప్షన్ అనేది ఉమ్, ఆగదు. కాకపోతే ఏంటంటే మనందరం కూడా గొంతెత్తింది, మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం సేపు ప్రాబ్లం లేదు. అవును. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏంటంటే ప్రజల ఆస్తుల్ని లూటీ చేయడం కాకుండా ఇలాంటి ఇబ్బందులు ఎన్నో గురి చేశాడు. ఒక అమరావతి ఉమ్, రైతులు కావచ్చు, లేకపోతే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే ఇలా ఇత్యాది వాటిని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం వల్ల మనం అందరం ఆ రోజు గొంతెత్తి మాట్లాడాల్సి వచ్చింది. కాకపోతే అవును. కరప్షన్ ఆ రోజు రాజశేఖర రెడ్డి కరప్షన్ చేయలేదా? అంటే అంతే. ఎక్కువ మోతాదులో. ఆ తర్వాత అవును. చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు కానీ ఎవరు కరప్షన్ చేయకుండా రాజకీయాల్లో ఉండలేరుగా. అది మనందరికీ ఉండలేరు. తెలిసిన సత్యమేగా. ఎవరి స్థాయిలో అది వాళ్ళు చేస్తారు. అవును. చేయకపోతే ఏమవుతారండి, ఇంకో జయప్రకాష్ నారాయణ అవుతారు అంతే కదా. అవును. యాహ్! సార్ సరే సార్. అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలతో వాళ్ళతో అంటే వాళ్ళ ఏయో తప్పులున్నాయి ఎత్తి చూపుతున్నారు. సో డెఫినిట్‌గా వాళ్ళు హర్ట్ అవుతారు. అండ్ అలాగే మీరన్నట్టేంటంటే ఆళ్ళు ఇంకా హనీమూన్ అంటే పీరియడ్‌లో ఈ ఉన్నామని. అంటే ఈ ఎమ్మెల్యే గారితో కొంచెం వేర్లేండి. బహుశా ఆయన ఎందుకో కాస్త ఇమ్మెచ్యూర్‌గా ఆలోచించారేమో. ఆయనకి మరి ఎవరు హ్మ్. రాంగ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారో, లేదంటే ఆయన ఆలోచన అలా ఉందేమో గానీ, ఆయన నాకు ఫోన్ చేసి అలా మాట్లాడకూడదు. నేను మాట్లాడిన కాల్ కూడా ఒకటి బాగా వైరల్ అయింది. నేను కావాలని రికార్డ్ చేశా. నేను ఓకే. సాధారణంగా కాల్ రికార్డ్ చేయను. కానీ ఆయన హ్మ్. గురించి నాకు తెలిసి నేను కావాలని రికార్డ్ చేశా. ఎందుకంటే ఓకే. ఆయన నా మీద ఒక రాంగ్ ఎలిగేషన్ చేశారు. నేను హ్మ్. ఆయనకు డబ్బులు అడిగానని, ఆయన డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నేను వీడియో చేశానని రాంగ్ ఎలిగేషన్ చేశారు. ఓకే. ఎందుకే సో ఆయనకి నాకు అసలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎటువంటి అసలు ఫోన్ కాల్స్ లేవు. అసలు హ్మ్. ఆయనకి నేను కాల్ చేయలేదు, ఆయన నాకు కాల్ చేయలేదు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏమీ లేదు. ఎమ్మెల్యే అవ్వకముందు ఆ, ఒకటి రెండు సార్లు ఆయన ఇంటి లొకేషన్ ఆయనే పెట్టి ఆయన ఇంటికి రమ్మంటే నేను వెళ్ళాను. హ్మ్. అంతకుముందు మాట్లాడేవాళ్ళం. ఎమ్మెల్యే అయిన తర్వాత మనం అసలు టచ్ చేయలేదు వాళ్ళని. ఎవరిని కూడా మనం కదపట్ల. ఎవరితో కూడా మనం ఎటువంటి, ఎందుకంటే వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడినా సరే వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఏమంటారంటే ఇదే అంటారు. నువ్వు డబ్బులు అడిగావని అంటారు. సో మా ఇద్దరి మధ్య ఎటువంటి లావాదేవీలు లేవు. అందుకే నేనేం చేశాను అంటే ఎవరితోనూ మనకు లావాదేవీలు ఉండవండి. ఉంటే మనం ఆత్మాభిమానం చంపేసుకోవాలి. చంపేసుకొని ఇంక స్వేచ్ఛగా మనం వీడియోస్ చేయలేం. నిజంగా ఈయన ఆ ఫోన్ కాల్లో అన్నాడు నాకు, నువ్వు నాకు బ్లాక్మెయిల్ చేసావు, డబ్బులు ఇవ్వలేదని వీడియో చేసావు అన్నాడు. మరి డబ్బులు బ్లాక్మెయిల్ చేసినప్పుడు నేను డబ్బులు అడిగినప్పుడే వెళ్ళి కేసు పెట్టుకోవచ్చుగా ఆయన, ఎందుకు పెట్టలా? నిజంగా డబ్బులు ఒక ఎమ్మెల్యేకి, ఒక సాధారణ జర్నలిస్ట్, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని ఒక సాధారణ జర్నలిస్టు ఫోన్ చేసి డబ్బులు అడిగితే
డబ్బులు ఇవ్వలేదని వీడియో చేస్తే అంత ఎందుకు, డబ్బులు అడిగినప్పుడు ఇమీడియట్గా కేసు పెట్టేయచ్చుగా, ఒక ఎమ్మెల్యే కదా, అంత పెద్ద హోదా ఉంది కదా. సో ఇక్కడ కొంతమంది వాళ్ళ పవర్స్ని మిస్యూజ్ చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా పార్టీ పెద్దలకు దృష్టికి వెళ్ళింది. నేను కూడా పెద్దలకి ఎవరికి పెట్టాలో వాళ్ళకి పెట్టాను. వాళ్ళు కూడా అవతల వైపు మాట్లాడారు, నాతో కూడా మాట్లాడారు. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. కొంతమంది ఏంటంటే మెచ్యూర్డ్గా తీసుకుంటే బెటర్. ఈవెన్ 4.5 సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. నేను చేసిన వీడియో వల్ల వాళ్ళకి ఏమీ నష్టం కాదు, పైగా ఇంకా మంచిది. ఎందుకంటే జనం అరే మన మీద జనం ఇలా అనుకుంటున్నారా, ఇక్కడ ఎక్కడో ఉన్న గుండు సూదోడికి తెలిసింది అని వాళ్ళు అలర్ట్ అవ్వడానికి పనికొస్తుంది. అరే మనం జాగ్రత్త పడాలి, మనం అలర్ట్ అవ్వాలి, మన గురించి జనం మాట్లాడుకుంటున్నారు, సో మనకు తెలియకుండా ఇన్ని జరుగుతున్నాయని అలర్ట్ అవ్వాలి. కానీ ఆ పాజిటివ్ ఎవరు తీసుకోవట్లా, ఆ మెచ్యూరిటీ కొంతమందికి ఉండట్లా. సో అది మన దురదృష్టం అనమాట. సో జర్నలిజం అనేది నిజమైన జర్నలిజం చేయకూడదండి. నాకు చిరాకు వస్తుంది. అందుకే ఈ మధ్య అనుకున్నా ఛానల్స్ ఆపేసి ఇంక వేరేది ఉంది. అందుకే మన స్టార్టింగ్ కన్వర్జేషన్ లో నేనేమన్నా ఏమన్నా రిలేట్ అంటే చెప్పండి వచ్చేస్తాను అన్నాను, ఛానల్స్ ఆపేసి. ఎందుకంటే ప్రశాంతంగా చెప్పనివ్వట్ల, ఎవరూ చెప్పనివ్వట్ల. అది లేనిపోయిన ఎలిగేషన్స్, కాంట్రవర్సీలు, లేని కాంట్రవర్సీలు అవన్నీ సార్. కానీ ఇది చెప్పండి సార్, అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద ఎలిగేషన్స్ అన్నో లేకపోతే మీరు మీకున్న ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేస్తా ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద. సో సార్ అలాంటప్పుడు మీకు అంటే ఆ భయం ఇదా, అంటే డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు, సో డెఫినెట్ గా థ్రెట్ చేయొచ్చు, కేసులు పెట్టొచ్చు, లేకపోతే ఇప్పుడు చాలా మందిని అరెస్ట్ చేస్తున్నట్టు ఈజీగా అరెస్ట్ చేయొచ్చు, ఏదో ఒక రాజద్రోహం కేసు పడేయచ్చు మీ మీద కూడా. సో అలాంటి సార్ అనుమానాలు ఏం కలగట్లేదంటే, అలాంటి భయాలు ఏం రావట్లేదా మీకు? అంటే ఉంటదండి, భయం ఉంటదండి. అంటే నాకు నమ్మకం ఏంటంటే ఆ, గత ప్రభుత్వం చేసిన తప్పుల మీద, అరాచకాల మీద దాదాపుగా 3 సంవత్సరాల పాటు గొంతెత్తాను నేను. ఆ విషయం అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి తప్పుని, ప్రతి లోపాన్ని కూడా నేను సునిశ్చితంగా విమర్శించాను. అంటే మరీ వాళ్ళ మీద నోరేసుకొని పడిపోలేదు, కానీ చాలా పద్ధతిగా, చాలా పొలైట్గా, చాలా జాగ్రత్తగా జనంకి అర్థమయ్యేలా చెప్పాను. సో ఇప్పుడు వీళ్ళు నా మీద ఏమని పడతారు, వీడు వైసీపీ వాడని పడతారా? నేను వైసీపీ వాడు అనడానికి వీళ్ళ దగ్గర ఏమైనా ఉందా? ఐ మీన్ నా వీడియోస్ చూస్తే తెలిసిపోద్ది నేను ఏ పార్టీ వాడిని అనేది. అలాగని నేను టీడీపీ వాడిని అనడానికి కూడా ఉండదు కదా. సో అందుకే ఆ, నిజంగా నా మీద కేసు పెడితే అప్పుడు నేను ఆలోచిస్తా, ఈ ప్రభుత్వం పనితీరేంటి, వాళ్ళ పనితీరేంటి అనేది మనకి సాధారణ జనానికి అర్థమవుద్ది అనమాట. నా మీద కూడా కేసు పెట్టే పరిస్థితి వస్తే అప్పుడు జనం రియాక్ట్ అవుతారు, జనం రెస్పాండ్ అవుతారు. కానీ ఇది చెప్పండి అండి, మీరు అంటే ఎమ్మెల్యేలతో వీళ్ళతో అంతా గొడవ బాగానే ఉంది, అంటే ఇన్ఫర్మేషన్ లో అయ్యి. అంటే ఎమ్మెల్యేలతో గొడవ కాదండి, ఒకే ఒక్క పర్సన్తో, అది కూడా ఆయన వే ఆఫ్ కమ్యూనికేషన్ వలన అయ్యిందే తప్ప అది ఎమ్మెల్యేలతో గొడవ అని అనకూడదు. ఇప్పుడు నేను నెల్లూరు సార్, నేను నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ పేర్లు పెట్టి చెప్పానండి. నారాయణ గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని పేర్లు పెట్టి చెప్పాను. పేర్లు పెట్టి వాళ్ళు ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్లో అని చెప్పాను. వాళ్ళు ఏమి రియాక్ట్ అవ్వలేదు. పేర్లు పెట్టి చెప్పినప్పుడు అరే ఈడెవడు ఈ గుండె ఛానల్లో మన పేర్లు పెట్టి పెట్టాడు, వీళ్ళ మీద కేసు పెట్టండి రా, వీడిని నచ్చేయండి రా, ఇచ్చేయండి అని వాళ్ళు అనలేదే. వాళ్ళు ఏమైనా చెక్ చేసుకున్నారేమో, సరి చేసుకున్నారేమో. అలా కొంతమంది మెచ్యూర్డ్గా ఉంటారు, కొంతమంది దిగజారిపోయి ఉంటారు. కాకపోతే ఇదేంటి సార్, అంటే ఇప్పుడు కొత్తగా మీకు అంటే యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే యూట్యూబ్ లో ఫేమస్ అయిన వాళ్ళు కొంతమంది కావచ్చు, వాళ్ళు కొత్తగా మీ మీద వ్యతిరేకంగా వీడియోస్ చేస్తా ఉన్నారు. అంటే మేము కొన్ని చేస్తాం, ఎవరి మీద, జర్నలిస్ట్ సాయి గారు ఎప్పుడైతే ఆయన ఒక దాన్ని మరీ భూతద్దంలో చూపించో, లేకపోతే తప్పుగా వక్రీకరించి ఒక పార్టీకి ఆపాదించి చెప్పినప్పుడు మేము వాళ్ళ మీద వ్యతిరేకిస్తూ ఉంటాం. లేకపోతే మన ఉండవల్లి ఇల్లు కావచ్చు, ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్తా ఉంటాం. కానీ మీరు అంటే ఎప్పుడు చూసుకున్నా సరే, అంటే అట్లీస్ట్ మేబీ డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉండొచ్చు, నా పర్సెప్షన్ లో మీరు అంటే ఉన్న విషయాలని చాలా క్లియర్ గా, ఒక్కోసారి కొంచెం ఘాటుగా చెప్తా ఉంటారు. కానీ తప్పు చెప్తున్నట్టు నాకు ఎప్పుడు నాకు అనిపించలేదు, ఏదైతే విమర్శించారో ఆ విషయంలో. ఎందుకంటే దాని మీద మేము కూడా నిన్న ఒక వీడియో చేసాం సార్. వీడియో చేస్తే అందులో అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ లైక్ 10,000 వ్యూస్ వచ్చినాయి. దాని కింద కామెంట్లు చూస్తే దగ్గర దగ్గర 150 కామెంట్లు ఉన్నాయండి. 150 కామెంట్లో 90% అంటే మా వ్యూవర్ బేస్ ఎక్కువ చూసి కొంచెం ప్రో టీడీపీ ఉంటుంది, అందులో మొహమాటం లేదు మేము చెప్పుకోవడానికి. 90% మిమ్మల్ని సమర్థించారు. 90% మిమ్మల్ని సమర్థించారు. మీకు వ్యతిరేకంగా ఎవరైతే తెలుగుదేశం అధికార ప్రతినిధి వీడియో చేశారో వాళ్ళని విమర్శిస్తా ఉన్నారు. సో అక్కడే తెలిసిపోతుంది కదా ఎవరు కరెక్ట్ గా చెప్పారు, ఎవరు తప్పుగా చెప్పారని. అలాంటి వీడియోలు మీ మీద వస్తున్నప్పుడు అంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే నేను ఒక మాట ఇది చెప్పే ముందు, మీరు నిష్పక్షపాతంగా చేసినా సరే గత 3 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు
మీరు పడిన కష్టం కావచ్చు, మీరు చేసిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీకు ఫైనాన్షియల్ గా లేదా మీకు బ్రాండ్ వాల్యూ రావడానికి ఉపయోగపడచ్చు. అట్ ద సేమ్ టైం గుండు సూది గారు ఆ రోజు ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపడం వల్ల దానికి ఎంతో కొంత తెలుగుదేశానికి కూడా ఉపయోగపడింది. సో తెలుగుదేశం ప్రభుత్వం రావడంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇలా 100 మీడియాలలో మనది అంటే మీది కూడా ఎంతో కొంత పాత్ర ఉంది. సో అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు మిమ్మల్ని విమర్శిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తా ఉంటుంది? అంటే ఒకటండి, నన్ను విమర్శించే ఆయన గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. మీరు నేను ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉంటారు, నేను చాలా బిజీగా ఉంటాను. అయితే కాకపోతే ఆయన అధికార ప్రతినిధి అనే పదవి ఉంది ఆయనకి. మరి ఆ పార్టీ ఎందుకు ఆయనకి ఆ పదవి ఇచ్చిందో నాకు తెలియదు. ఇంకోటి, ఆయన వీడియోస్ మనం చూస్తే ఆయనకి నిలకడ ఉండదండి. అంటే నేను ఆయన విమర్శించినట్టు కాదు కానీ, ఆయన ఎప్పుడు ఎవరిని పొగుడుతారో ఎప్పుడు ఎవరిని తిడుతుంటారో తెలీదు. సో ఇప్పుడు నా టైం వచ్చింది, నన్ను తిడుతున్నారు. రేపు ఆయనకి వేరే కంటెంట్ దొరికితే వేరే వాళ్ళని పొగడమో తిట్టడమో చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమి కంటెంట్ దొరకకపోతే మళ్ళీ నన్ను తిడతాడు. మనం ఆయన గురించి అసలు వద్దండి. ఆయన ఫన్, జస్ట్ ఎంజాయ్, ఆ కంటెంట్ మనం ఎంజాయ్ చేయాలి. ఈవెన్ ఆయన అధికార ప్రతినిధి కావచ్చు, లేదా ఆయన ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కావచ్చు, లేదా ఇంకా ఏ ఏ పోస్ట్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. నా కంటెంట్ నచ్చలేదు అనుకోండి, చూడడం మానేయచ్చు. లేదా ఆయన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగంగా నన్ను టార్గెట్ చేయొచ్చు. కాకపోతే చూసే వాళ్ళకి తెలుసు. నిజంగా మనస్ఫూర్తిగా మైండ్ పెట్టి ఆలోచిస్తే ఎవరు ఏం చెప్తున్నారనేది తెలిసిపోద్ది. నాలో ఇంటెన్షన్స్ ఉండవు. నేను ఎవరికి కూడా వ్యతిరేకంగా లేదా ఎవరికి అనుకూలంగా పనిచేయాల్సిన అవసరం లేదు. ఒక్కటి మాత్రం గుండెల మీద చేసుకొని చెప్పగలను, నేను 2 పార్టీలకు సమదూరం. 2 పార్టీలకి గట్టిగానే తగులుకుంటా. ప్లస్ నా మాట తీరు అంటారా, మీరు అలా ఘాటుగా మాట్లాడతారంటారా, నాకు బహుశా నాకు యంగ్ ఏజ్ ఉన్నప్పటి నుంచి నా మాట తీరు అలాగే ఉండేది. ఈవెన్ మా ఇంట్లో కూడా అంటుంటారు, నీ మాట తీరు బాగోదు, నువ్వు మరీ పరుషంగా మాట్లాడతావు, కొట్టినట్టు మాట్లాడతావు అంటారు. నేను ఈనాడులో ఉన్నప్పుడు కూడా నాకు అదే మైనస్ అయింది. ఈనాడులో చాలా పెద్ద పెద్దోళ్ళు ఉంటారు. నేను మీటింగ్స్లో కూడా డైరెక్ట్ మాట్లాడేసేవాడిని. నా మాట తీరు వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉండేది. అంటే నాకు అది అది పొగరు కాదు, అహంకారము కాదు, ఇంకేదో కాదు. ఏంటంటే నేను ఎటువంటి కల్మషం లేకుండా ఓపెన్గా ఏం చెప్పాలనుకుంటున్నానో అది చెప్పేస్తాను అంతే. అది తప్ప రైట్ అనేది నాకు తెలియదు. ఎటువంటి కల్మషం ఉండదు, దానిలో బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉండవు, ఏమీ ఉండవు, ఫేక్ ఉండదు, అబద్ధం ఉండదు. నాకు ఏమనిపించింది అది చెప్తా. దానివల్ల వచ్చేది నేనే స్వీకరిస్తా. మైనస్ వచ్చినా నేనే స్వీకరిస్తా, పాజిటివ్ వచ్చినా నేనే స్వీకరిస్తా. సో నా కంటెంట్ వల్ల నాకు పాజిటివ్ వచ్చింది, ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, స్వీకరిస్తున్నా. నా కంటెంట్ వల్లనే నాకు శత్రువులు తయారయ్యారు, స్వీకరిస్తున్నా, అంతే. సో ఇతను గురించి మనం మళ్ళీ ఇంకో క్వశ్చన్ వద్దండి. జస్ట్ ఎంజాయ్ చేయండి. మీరు కూడా వీలైతే అతని వీడియోస్ని ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎంజాయ్ చేయండి. అంటే మాకు ఆయనతో కొంచెం మంచి అనుబంధమే ఉంది. నాకు మీతో ఎలా అయితే పర్సనల్ గా ఒక రిలేషన్ ఉందో, అలాగే నాకు ఆయనతో కూడా చాలా రోజుల నుంచి అంటే మంచి అనుబంధం. ఆయన్ని నన్ను కంపేర్ చేయొద్దాం ప్లీజ్. అంటే నేను కంపేర్ చేయట్లేదు సార్. అంటే నాకు సార్ ఇద్దరితో నేను పర్సనల్ గా నాకు నే- నాకు పరిచయం ఉందని చెప్తున్నాను. ఇద్దరితో సార్ పర్సనల్ గా నేను పరిచయం ఉంది. కానీ ఎప్పుడైనా సరే ఎవరి తప్పైనా సరే తప్పండి, లేకపోతే ఎవరి ఒప్పైనా ఒప్పండి అని చెప్పే ఓపెన్నెస్ కూడా నాకుంది. వాళ్ళు తీసుకుంటారా తీసుకోలేదో అది వేరే విషయం. సార్ అలాగే డెఫినెట్ గా ఈ విషయంలో మాత్రం ఆయన కొంచెం శృతి మించి చేశారన్నది నా పర్సనల్ అభిప్రాయం. ఇది పార్టీ ఆలోచించుకోవాలి సార్. అది వాళ్ళ పార్టీ ఆలోచించుకోవాలి. ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఉంటూ ఇలా పిచ్చి పిచ్చి వీడియోలు, పిచ్చి పిచ్చి కంటెంట్లు చేస్తున్నప్పుడు పార్టీ కంట్రోల్ చేసుకోవాలి. ఆ పార్టీ అధికార ప్రతినిధి అనే హోదా ఉన్నప్పుడు, స్పోక్స్ పర్సన్ అనే హోదా ఉన్నప్పుడు జీవీ రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆయన స్పోక్స్ పర్సనే. ఆయన మాటలు ఎంత వాల్యూగా ఉండేవి, ఎంత చక్కగా మాట్లాడేవాడు ఆయన డిబేట్లలో. అలాగే పట్టాభి గారు ఉండేవాళ్ళు, ఆయన అధికార ప్రతినిధి, ఆయన మాటలు ఎంత హుందాగా ఉండేవి. అలాగే నేలాయపాలెం విజయ్ కుమార్ గారు ఉండేవారు, ఆయన మాటలు ఎంత హుందాగా ఉండేవి. ఇదే తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధులు కొంతమంది హుందాగా చాలా బాగా మాట్లాడేవారు. ఈయన అధికార ప్రతినిధిగా ఆ పార్టీకి దేనికి ఉపయోగపడుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో ఏమీ అర్థం కావట్లేదు. మరి ఆ పార్టీకి ఉండాలి, ఆ జ్ఞానము, ఆ బుద్ధి ఆ పార్టీకి ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను ఈ మాట అన్నాను కదా, రేపు పొద్దున హెడ్డింగ్ వస్తుంది, టీడీపీకి బుద్ధి జ్ఞానం లేదు అని అన్న గుండు సోది శ్రీనివాస్ వైసీపీ కోవర్ట్ ఇతను అని చెప్పి అంటారు రేపు పొద్దున్న దీన్ని పట్టుకొని. సో నా ఫ్లోలో అలాగే సార్, థ్యాంక్ యూ అండి. మాకు తమ్ముళ్ళు కూడా ఇచ్చారు మీరు. ఇక్కడ ఆ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు అధికార ప్రతినిధి అనే హోదా ఉన్నప్పుడు ఏమండి, ఎన్నికల ముందండి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి. ఆయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఎన్ని వీడియోలు చేయలేదు. అప్పుడు పార్టీ ఏం చేసింది? సో అంటే ఇంకా నేను ఆయన గురించి మాట్లాడను, మళ్ళీ ఎందుకు కాంట్రవర్సీస్ అవుతాయండి, వదిలేద్దాంలే. ఇది నాకు అసలు అర్థం కాని పాయింట్ సార్. ఇప్పుడు నిజంగా మనకి ఎలక్షన్స్ 2 రోజుల ముందు 3 రోజుల ముందు కూడా
జనసేనకు ఓటేయద్దు, పవన్ కళ్యాణ్కి ఓటేయద్దంటే అదే గనక వేరే వాళ్ళు చెప్పుంటే ఈ పార్టీ సస్పెండ్ చేసేది. కానీ ఈయన ఒక్కడికే ఆ ప్రొటెక్షన్ వచ్చింది. ఎందుకంటారు అలాగా? అంటే ఉందిగా ఒక కార్డు, బయటకు వచ్చి ఆ కార్డు పెట్టుకొని మమ్మల్ని అవమానించారు, మమ్మల్ని నచ్చేసారు, ఇచ్చేసారు. ఉహుం. సరే, ఏ- వద్దు, మళ్ళీ మనం మాట్లాడకూడదు కానీ అంత సరే, వదిలేద్దాం, టాపిక్ వదిలేద్దాం. ఎందుకంటే ఏం మాట్లాడినా తప్పు అవుద్ది, ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుద్ది. నా ఆ, సార్, నా లక్ష్యం వేరు సార్. నా కంటెంట్ వేరు, నా ప్రజెంటేషన్ వేరు. నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాను, నా కంటెంట్ని నేను నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, నా ప్రజెంటేషన్ నేను ఎలా మార్చుకోవాలి అనేది ఆలోచిస్తున్నా. మధ్యలో ఇటువంటి అరుపులు అంటారా, ఇటువంటి అరుపుల్ని ఇలా విని ఇలా వదిలేస్తాను. సో మీరు అడిగారు కాబట్టి చెప్పడం, అది కూడా చాలా కంట్రోల్ చేసుకునే చెప్పాను. ఎటువంటి తప్పుడు పదాలు అయితే వాడలేదు. ఒక్కోసారి నాకు ఫ్లోలో తప్పుడు పదాలు కూడా వచ్చేస్తాయి. ఏమైనా వస్తే డిలీట్ చేసేయండి. ఓకే. అలా సరే, ఇప్పుడు మీరంటే ఒక చెవిలో ఏదో ఒక చెవిలో వదిలేస్తా ఉంటారు సార్. మరి మీ కుటుంబం ఉంటది, మీ భార్య కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటది వీటికి? పట్టించుకోరండి. ఐ మీన్ వినరు. మీ ఇంట్లో ఆ, మా వైఫ్ అయితే అసలు యూట్యూబ్ ఛానల్స్, ఐ మీన్ నా ఛానల్స్ అవి ఇవి ఏమి చూడరు, పట్టించుకోరు. ఆ, ఏమైనా నేను అదర్ దాన్ పాలిటిక్స్ ఏమైనా చెప్తే చూస్తుంటారు. పొలిటికల్ రిలేటెడ్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. అంటే నా గురించి తెలుసు. ఆ, తెలుసు కాబట్టి నా మీద నమ్మకం అలా కంటిన్యూ అవుద్ది. ఏ, సార్ ఇది ఒకటి అంటే నాకు ఎలక్షన్స్ ముందు నుంచి కూడా 2024 అప్పుడు సార్, నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ అనేది ట్రెండ్ బాగా ప్రోగా లెగుస్తా ఉంది, బాగా పికప్ అవుతా ఉంది. నిజంగా చూస్తే మాత్రం 2029 వచ్చేదానికి ఆల్మోస్ట్ కాంగ్రెస్ టేక్ ఓవర్ చేస్తుందేమో నేషనల్ పాలిటిక్స్ అనిపించింది. కానీ మళ్ళా 2024 తర్వాత మనం చూసాం, ఏదో బొటాబొట్టిన మెజారిటీతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో డెఫినెట్ గా అవును, కాంగ్రెస్ తన సిగ్నిఫికెంట్ రోల్ లేకపోతే ప్రతిపక్ష పార్టీలు చూపించగలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ అంటే ఏం తప్పు చేసింది? కాంగ్రెస్ కంప్లీట్ గా డ్రాస్టిక్ గా పడిపోతా ఉంది, బీజేపీ లెగుస్తా ఉంది. అంటే అవును, బీజేపీ అవును, నాకు అర్థం కానిది కూడా ఒకటే అనమాట. ఇది పొలిటికల్ గా కూడా పెద్ద లెసన్. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం స్టేట్ లో గవర్నమెంట్ వచ్చి 9 నెలల వల్ల ఆల్రెడీ కొంచెం ఇందాక మనం అనుకున్నట్టే కొంచెం ఎంత కొంత నెగిటివిటీ అయితే వస్తూ ఉంది. కానీ అవును. బీజేపీ ఇప్పుడు ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు, 11 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నా సరే ఆ నెగిటివిటీ రాకుండా అసలు ఎలా కాపాడుకుంటా వస్తుందండి అది? అసలు మీ అనాలిసిస్ ఏంటి దాని మీద? అంటే ఇక్కడ నేను బీజేపీ బలపడింది అనే కంటే కాంగ్రెస్ బలహీన, ఢిల్లీలో చూడండి, ఢిల్లీలో బీజేపీ అంతగా గెలవడానికి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకంగా పోటీ చేయాల్సిన అవసరం ఏముందండి? కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు వ్యతిరేకంగా పోటీ చేయాలి? సో అక్కడ అది బీజేపీకి ఒక అడ్వాంటేజ్ అయింది. దానికి కొంత ఇంటర్నల్ వ్యవహారాలు ఉంటాయండి. ఇప్పుడు ఆ, అరవింద్ కేజ్రీవాల్ గారి మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఉంది. సో ఆయన్ని అలా సైలెంట్ చేసి, అంటే నేను అవన్నీ బయటికి చెప్పకూడదులే కానీ లోపాయికారిగా కొన్ని నేషనల్ మీడియాలో ఆఫ్ ది రికార్డ్ చాలా మాట్లాడుకుంటారు. అతన్ని బెదిరించారు, అతన్ని భయపెట్టారు కాబట్టి పొత్తులు లేకుండా అతను సింగిల్గా పొత్తు, నిజంగా కాంగ్రెస్కి ఆమ్ ఆద్మీ పార్టీకి పొత్తు ఉంటే కొంత మారేది. ఖచ్చితంగా ఇంత వేరియేషన్ అయితే వచ్చేది కాదు. బాగా టైట్ ఎలక్షన్ జరిగేది, ఓట్లు చీలిక ఉండేది కాదు. సో అది ఒకటి ఉంది. అలాగే ఆ, మహారాష్ట్ర, హర్యానా, ఇక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళ క్యాండిడేట్ సెలక్షన్ కావచ్చు, వాళ్ళ ఆ, సమన్వయం కావచ్చు, ఇదంతా ఫెయిల్ అవుతున్నారు. బీజేపీ బలపడింది అనే కంటే కాంగ్రెస్ బలహీనపడింది, విపక్షాలు బలహీనపడుతున్నాయి, ఇండియా కూటమిలో ఐక్యత లేదు. రేపు పొద్దున పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ లో కూడా ఈ ప్రమాదం పొంచి ఉందన్నమాట. ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్. మమతా బెనర్జీని ఖచ్చితంగా ఓడించాలని. లాస్ట్ ఎలక్షనే వాళ్ళు చాలా టైట్ ఎలక్షన్ చేశారు, చాలా గట్టిగా చేశారు. సో ఈసారి ఇంకా గట్టిగా ఉంటుంది. సరే సార్, అంటే బీజేపీని మన తెలుగు రాష్ట్రాలకు వస్తే మొదటగా తెలంగాణలో సార్, డెఫినెట్ గా అక్కడ ఇప్పుడు త్రికోణంలో లేకపోతే మూడు పార్టీల పోటీ అనేది మనకు క్లియర్ గా కనపడతా ఉంది. ఓ పక్కన అవును, బీఆర్ఎస్, కాంగ్రెస్, అలాగే బీజేపీ కూడా చాలా సిగ్నిఫికెంట్ గా రోల్ ప్లే చేస్తా ఉంది. కానీ అవును, చూస్తా ఉంటే రేపొద్దున నెక్స్ట్ జరగబోయే స్టేట్ ఎలక్షన్స్ కి మీరు అన్నట్టు ఇక్కడ ఎలా అయితే మనకి అరవింద్ కేజ్రీవాల్ ని భయపెట్టారో, బెదిరించారో, అలాగే కేసీఆర్ ని కూడా భయపెట్టి బెదిరించి మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ ని చూసాము, రేవంత్ రెడ్డిని చూసాము, ఇప్పుడు బీజేపీని చూద్దామని నినాదంతో వస్తున్నట్టుందిగా. అవునండి. బీజేపీకి తెలంగాణలో అంత పెద్ద అవకాశం ఉండదండి. ఆ, అంటే తెలంగాణలో బీజేపీకి కొన్ని జిల్లాలే పరిమితం. వాళ్ళు ఎంతసేపు ఈ జిహెచ్ఎంసీ లిమిట్స్లో కావచ్చు, అర్బన్ ఏరియాస్లో కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, కొన్ని జిల్లాలే పరిమితం. ఇప్పుడు తెలంగాణ అనేసరికి ఆదిలాబాదు, నిజామాబాదు, మహబూబ్ నగరు, ప్లస్ ఇటువైపు నల్గొండ, అంటే పూర్తిగా తెలంగాణలో బీజేపీ బలం పూర్తిగా లేదు.
ఓవరాల్ గా కానీ 119 పూర్తిగా నియోజకవర్గాలు. సార్. పూర్తిగా లేకపోవచ్చు కానీ తెలుగుదేశము జనసేన సపోర్ట్ తో, అంటే తెలుగుదేశానికి ఎంత లేదనుకున్నా సరే కొన్ని కీ ఏరియాస్ లో మంచి సపోర్టే ఉంది. సో అవును. అవి కనుక కొద్దిగా ఫ్యాక్టర్ యాడ్ అయ్యి జనసేన ఫ్యాక్టర్ యాడ్ అయితే సెంట్రల్ లో కొంచెం స్ట్రాంగ్ గా బీజేపీ అవుతుందేమో తెలంగాణ ఎలక్షన్స్ లో అనిపిస్తుంది సార్. ఉండకపోవచ్చండి. అంటే తెలంగాణలో ఎప్పుడైనా రూట్స్ ఇంపార్టెంట్. ఐ మీన్ మీరు అన్నట్టు బీజేపీ, ఐ మీన్ టీడీపీ, బీజేపీ, జనసేన మూడు ఉంటే టీడీపీ వలన కొంత ఓట్ బ్యాంక్ కలిసి వస్తుంది. ఖమ్మం జిల్లా కావచ్చు, ప్లస్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో కావచ్చు, రంగారెడ్డి, కరీంనగర్ అండ్ నల్గొండ జిల్లాలో కొన్ని ఏరియాస్లో కొంత కలిసి వస్తుంది. టీడీపీ క్యాడర్ కూడా మళ్ళీ రియాక్టివేట్ అవుతారు. అది కొంత అడ్వాంటేజ్ అవుద్ది. మేబీ అధికారం వరకు వెళ్తారని నేనైతే అనుకోవట్లేదు. అది బీజేపీ గేమ్ ప్లాన్ బట్టి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా ఏంటంటే ఒక 1 బై 1 గేమ్ ప్లాన్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా కూడా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ మీద ఉంది. ఆ తర్వాత బీహార్లో అసలు ఫస్ట్ బీహార్ మీద ఉంది. నితీష్ కుమార్కి సంబంధం లేకుండా సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ రావాలి బీజేపీకి అనేది వాళ్ళ టార్గెట్. బీహార్, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత ఇక్కడ తమిళనాడు, ఇట్లా రకరకాల వాళ్ళు మేనర్లో ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణకు సంబంధించి వాళ్ళ వ్యూహం ఏముంటుందో చూడాలి. ఏమో కేసీఆర్ని పార్టీని విలీనం చేసేసుకుంటారేమో, లేదా అసలు ఈ మూడు పార్టీలు కలిపి పొత్తుకి వెళ్తాయా లేదా, అదంతా వాళ్ళ వ్యూహం తెలిస్తే, వాళ్ళ అడుగులు మనకు తెలిస్తే మనం అప్పుడు చూడొచ్చు, అంటే ఇప్పుడు మాట్లాడచ్చు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకున్నా సరే బీజేపీ సార్. ఎవరితో అయితే ఎలియన్స్ పార్ట్నర్ గా ఉంటుందో నెమ్మదిగా వాళ్ళని తినేస్తా ఉంటుంది. అది నిజంగా అవును. దానికి ఒక 10-15 ఇయర్స్ రోడ్ మ్యాప్ చాలా క్లియర్ చేసుకుంటారు వాళ్ళు, నెమ్మదిగా వాళ్ళని అవును. ఎలా పక్కన పెట్టాలని. సో అలా అవునండి. చూసుకుంటే ఆంధ్రాలో కూడా సేమ్ అదే స్ట్రాటజీ ఫాలో చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు దాకా లేనిది ఆంధ్రాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది సోషల్ మీడియా కావచ్చు, హిందుత్వం అనేది చాలా బాగా వాడుతా ఉన్నారు. అలాగే పవన్ అవును. కళ్యాణ్ గారు కూడా మనం చూసాం. ఏదో అవును. సిద్ధాంతాలు అయ్యి పట్టుకొని చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ ముందు పెట్టుకొని బీజేపీ ఏదో గేమ్ ఆడుతా ఉంది, నెమ్మదిగా స్లోగా ఏదో ఒక రోజు తెలుగుదేశాన్ని తినేస్తుందేమో కూడా అనిపిస్తా ఉంది. అంటే ఈ రోజు కాకపోవచ్చు, డౌన్ ద లైన్ 10-15 ఇయర్స్ లో. అంటే అది మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయంటండి, ఒక 35% ఓట్ బ్యాంకు ఫిక్స్డ్ అండి టీడీపీకి. ఉమ్. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీకి కూడా ఎంత వ్యతిరేకత ఉన్నా 35% ఓట్ బ్యాంక్ ఫిక్స్ అండి. ఈ రెండు పోగా ఇంకో రిమైనింగ్ 30% ఓట్ బ్యాంక్ ఉంటుంది చూసారా, అందులో ఒక 20-25% న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఉంటుందండి. మీరు మిగిలిన మీరు మీరు మా జనసేనకు 10% కూడా ఇవ్వట్లే. అదే మిగిలిన 5-10% జనసేన, బీజేపీ ఆ మధ్య. సో జనసేన అనేది మనం ఏ బేస్ని తీసుకోవాలి, వాళ్ళ ఓట్ బ్యాంకు 2019లో వాళ్ళకి వచ్చిన ఓట్ బ్యాంక్ 6%, 2024 వచ్చేసరికి పూర్తిగా కంప్లీట్గా 100% సీట్లు గెలిచారు. ఎక్కడెక్కడ పోటీ చేశారు అన్నీ గెలిచారు, భారీ మెజార్టీలతో గెలిచారు. సో అది వాళ్ళ సింగిల్ ఓట్ బ్యాంక్గా మనం తీసుకోకూడదు కదా. మూడు పార్టీలు కలిస్తేనే గెలిచారు. ఈవెన్ టీడీపీ వాళ్ళకి అంత మెజారిటీలు వచ్చినా అలా గెలిచినా మూడు పార్టీలు కలిస్తేనే వచ్చాయి. కాబట్టి ఇక్కడ జనసేన పార్టీని మనం సింగిల్ పర్సంటేజ్ అనేది ఇప్పుడే లెక్కైకూడదు. సో ఈ పార్టీకి ఈ పార్టీ మన సాంప్రదాయ రాజకీయాల నుంచి, మన సాంప్రదాయ రాజకీయ ఓట్ బ్యాంక్ నుంచి జనసేన పార్టీ ఇప్పుడు వైసీపీకి 35% చెప్పుకున్నాం. ఆ 5% 10% జనసేన లాక్కుంది అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు బలపడ్డారు అనుకోండి, ఆల్రెడీ జనసేన పార్టీకి ఒక 10% ఓట్ బ్యాంక్ ఉందనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ ఒక 10% లాక్కుంటే అప్పుడు వైసీపీ 25% ఓట్ బ్యాంక్ అవుద్ది, జనసేన 20% ఓట్ బ్యాంక్ అవుద్ది. అలాగే టీడీపీకి ఉన్న 35% ఓట్ బ్యాంక్ లో జనసేన పార్టీ లాక్కుంటే టీడీపీ 30% అవుద్ది, జనసేన 25, ఈ వైసీపీ 25 అవుద్ది. అట్లా పవన్ కళ్యాణ్ గారు లాక్కునే ఓట్ బ్యాంక్ని బట్టి ఉంటుంది. అలా లాక్కునే ఓట్ బ్యాంకు ఎప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయగలం, ముక్కోణ పోటీ జరగాలి. ముక్కోణ పోటీ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్లస్ బీజేపీ కలిసి పోటీ చేసినా పర్లా, బీజేపీని పెద్దగా మనం పరిగణలోకి తీసుకోక్కర్లేదు. సో అలా ముక్కోణ పోటీ జరిగినప్పుడు వాళ్ళకి వచ్చే ఓట్ బ్యాంక్ తీసుకోవాలి. 2019 ఎలక్షన్స్ని మనం వదిలేయచ్చు, అవి ఒక గాలి ప్రకారం జరిగాయి. ఈవెన్ 2024 ఎలక్షన్స్ కూడా మనం వదిలేయచ్చు, ఇవి కూడా ఒక గాలి ప్రకారం జరిగాయి. 2019లో జగన్ కావాలని, 2024లో జగన్ వద్దని జరిగాయి. సో టైం ఉంది, పవన్ కళ్యాణ్ గారి పార్టీని మనం అప్పుడే ఎస్టిమేట్ చేయడానికి టైం ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు, చాలా ప్లాన్డ్గా వెళ్తున్నారు. సో మేబీ నెక్స్ట్ ఎలక్షన్ వాళ్ళు సింగిల్గా పోటీ చేసినా మంచి రిజల్ట్ వచ్చేలాగానే దానికి సంబంధించి సమాయత్తం బ్యాక్ అండ్ ప్లాన్స్ అయితే చేసుకుంటున్నారు అన్ని రకాలుగా. ఒకవేళ ఓకే పొత్తులో ఉన్నా సరే గట్టిగానే ఉంటాయి సీట్లు ఈసారి. సరే శ్రీనివాస్ గారు, క్లోజ్ చేసే ముందు లాస్ట్ లో ఒక క్వశ్చన్ అండి.
మన సార్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న దానికన్నా మళ్ళీ ప్రతిపక్షంలో రాగానే ఆయన ఫైటింగ్ స్పిరిట్ బాగా కనబడతా ఉంది. ఎందుకు ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మాత్రం స్పీచ్లు ఇచ్చేటప్పుడు చాలా తడబడతా ఉంటారు, కానీ ప్రతిపక్షం వస్తే మాత్రం మంచి ఎక్సైట్మెంట్ లో స్పీచ్లు ఇస్తా ఉంటారు. అండ్ అలాగే ఈ లీడర్లు అందరినీ చూస్తే కూడా వీళ్ళు ప్రతిపక్షంలో వచ్చినప్పుడు వీళ్ళ క్యాడర్ అంతా కూడా బాగా గుర్తొస్తా ఉంటారండి. నాయకులందరూనేమో ప్రతిపక్షంలో రాగానే ఏదో వెళ్ళిపోతారు, క్యాడర్ అంతా మాత్రం యాక్టివేట్ అవుతూ ఉంటారు. ఈ రోజు సోషల్ మీడియా చూసుకున్నా సరే మనకి వైఎస్ఆర్సీపీ క్యాడర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయన ప్రాస్పెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఆయన ఫైటింగ్, ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు, ప్రజా సమస్యల మీద కూడా మరి అంటే అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. అండ్ నాయకులు ఏమో బయటకు వెళ్ళిపోతున్నారు, బట్ కార్యకర్తలు మాత్రం చాలా స్ట్రాంగ్ గా నిలబడుతున్నారు మళ్ళీ ఆయనకి. సో ఎలా ఉండబోతుంది ఆయన జగన్మోహన్ అనుకున్న రెడ్డి గారు దానికన్నా? ప్లస్ అదే. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి ప్లస్ అదే. ఆయనకి నేరుగా ఓటర్లతో రిలేషన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఖచ్చితంగా ఓట్లు వేసే ఓట్ బ్యాంక్ కొన్ని వర్గాల్లో బలంగా ఉంది. నాయకులు ఉన్నా లేకపోయినా పర్వాలా, కానీ అలాగని ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటర్లకి రిలేషన్ ఉంటే సరిపోదు, మధ్యలో నాయకులు ఉండాలి, కార్యకర్తలు ఉండాలి. సో అటువంటి నాయకుల్ని తయారు చేసుకోవడంలో ఆయన విఫలమవుతున్నారు. ఇప్పుడు కొంతమంది లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ ఈ మధ్య ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులని ప్రకటించారు. ఎవరిని ప్రకటించారు? వాళ్ళు ఎవరైనా జనంలో తిరిగే వాళ్ళ, పబ్లిక్ రిలేషన్స్ ఉన్న వాళ్ళ? కాదు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూ పాయింట్ ఎలా ఉందంటే, మన పార్టీ స్ట్రక్చర్ ఎలా ఉన్నా పర్లా, నాకు డైరెక్ట్ గా పబ్లిక్ తో లింక్ ఉంది, నా ఓట్ బ్యాంక్ నాకు స్ట్రాంగ్ గా ఉంది, సో నాయకులు ఎవరైనా పర్లా, క్యాండిడేట్లు ఎవరైనా పర్లా అని గతం నుంచి ఆయన ఆలోచన అలాగే ఉంది, ఇప్పటికీ అలాగే ఉంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం, మీడియాతో మాట్లాడడం అంటారా? అది ఈవెన్ ఆయన ఇప్పుడు మీడియాతో మాట్లాడితే ప్రిపేర్ అయ్యే మాట్లాడాలి, ప్లస్ స్క్రిప్ట్ దగ్గర పెట్టుకునే మాట్లాడాలి. సీఎంగా ఉన్నప్పుడు ఆయనకి అవసరం రాలా. ఇప్పుడు కుర్చీ పైన ఉన్నారండి, కుర్చీలో కూర్చున్నారు, ఇంకా కడుపు నిండినోడికి ఆకలే ఉంటుందండి. కడుపు నిండి ఉంది, ఆకలి లేదు. సో ఇప్పుడు ఆకలేస్తుంది, ఆకలితో ఉన్నారు కాబట్టి ఆకలితో ఉన్నాడు ఏదైనా మాట్లాడతాడు, అరుస్తాడు, ఏదైనా ఉంటది కదా. సో కడుపు నిండిన తర్వాత ఏమీ కనిపించవు. ఇంకా మనం పచ్చిగా చెప్పుకోవాలంటే కింద ఉన్నోడు పైకి చూస్తాడు, ఆల్రెడీ పైన ఉన్నోడు నేను ఇంత పైకి వచ్చేసాను కదా, నాకు ఇంక కింద వాళ్ళతో ఏం పని అనుకుంటాడు అనమాట. సో అదే కనిపించింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన అహంకారం కావచ్చు, లేదా అవసరం లేదు, నేను ఇంక 30 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా, నాకెందుకు మీడియాతో, నేనెందుకు ప్రెస్ మీట్లు పెట్టాలి, నాకెందుకు పని అని అనుకున్నారేమో అట్లా. చూద్దాం సార్, డెఫినెట్ గా ఆంధ్ర రాజకీయాలు అయితే నెక్స్ట్ 4 ఇయర్స్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. చూద్దాం అంటే ఉంటాయండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసే వెళ్తారా మళ్ళా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఊపిరి పోస్తారా, ఎలా ఉండబోతుందని చూద్దాం. బట్ అలాగే మీ అనాలిసిస్ కానీ ఇవి కానీ మాకు ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. అండ్ మీరు అంటే వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారని భయపడకుండా అలాగే కుండబద్దలు కొట్టినట్టు మీరు మీ అనాలిసిస్ ఇస్తా ఉంటే, ఎందుకంటే గుండు సూది అనే దానికి ఒక బ్రాండ్ వచ్చింది. సో డెఫినెట్ గా అంటే స్టేట్ లో జరుగుతున్న ఇష్యూస్ కానీ, స్టేట్ లో జరుగుతున్న విషయాలు కానీ తెలుసుకోవడానికి గుండు సూది అనేది ఒక ప్లాట్ఫామ్ గా జనాలు ఉపయోగించుకుంటున్నారు. సో మీరు అందులో చెప్తే ఎంత కొంత నిజం అనేది నమ్ముతా ఉంటారు. సో మీరు కూడా ప్రతిదీ అలా వెరిఫై చేసుకొని అలాంటి నిజాలు చెప్తారని డెఫినెట్ గా మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటారని ఆశిద్దాం సార్. అండ్ డెఫినెట్ గా ఐకాన్ పాలిటిక్స్ టైం ఇచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఖచ్చితంగా ఒకటి ఫైనల్ మాట. నిజానికి ఆ, మళ్ళీ చెప్తున్నా, మీరు అడిగారు కాబట్టి, నడిపినంత కాలం ఛానల్ ఇలాగే నడుపుతాను సార్. ఎప్పుడైనా మరీ ఇబ్బంది పెడితే, నేను ఫ్రీగా చెప్పలేకపోతే, ఐ మీన్ స్వేచ్ఛగా నేను నిజాలు చెప్పలేని పక్షంలో, జరుగుతున్న తప్పులను చెప్పలేని పక్షంలో, వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు అనుకున్న పక్షంలో, నేను ఇవన్నీ వదులుకొని వేరే ప్రొఫెషన్లోకి వెళ్ళిపోతా, వేరే బిజినెస్ ఏదో చేసుకుంటా, ఇంకేదో ఒకటి చేసుకుంటా. అదే ఆలోచనతో ఉన్నానన్నమాట నేను. ఎందుకంటే ఆత్మాభిమానం చంపుకొని కంటెంట్ చేయలేం. ఇప్పుడు నన్ను గట్టిగా ఏ ఒక్క పార్టీ కూడా అడగలేదు, నన్ను అడిగే హక్కు ఏ పార్టీకి లేదు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి నన్ను గట్టిగా అడిగే హక్కు లేదు. అడిగే హక్కు ఎప్పుడు ఉంటుంది? మనం వాళ్ళ దగ్గర ఆత్మాభిమానం తాకట్టు పెడితే, మనం వాళ్ళని అమ్ముకుంటే ఆత్మాభిమానం ఉంటుంది. నాకు ఆ పరిస్థితి ఇప్పుడు వరకు రాలేదు. కాబట్టి ఉన్నంతకాలం స్వేచ్ఛగా చేస్తా, కంప్లీట్గా ఉన్నది ఉన్నట్టు చెప్తా, ఇలాగే చెప్తా. ఎందుకంటే మనకి ఒక బ్రాండ్ వచ్చింది, ఒక బేస్మెంట్, ఒక పునాది క్రియేట్ అయింది. ఈ పునాది మీద నేను ఎలా నిర్మించాలని ఆలోచిస్తున్నా. ఈ పునాదిని కూలగొట్టాలని కొంతమంది చూస్తుంది. సో నేను ఎప్పుడు కూడా కులం పేరు ఎత్తుకొని, ఇప్పుడు కొంతమంది నన్ను విమర్శించే వాళ్ళు మాట్లాడితే కులం పేరు ఎత్తుకుంటారు. నా కులం ఏంటో ఎవరికైనా తెలుసా? నా వ్యూవర్స్లో, నా సబ్స్క్రైబర్స్లో 1% మందికి కూడా నా కులం ఏంటో తెలియదు. ఎందుకు? నా కులాన్ని నేను ఎప్పుడు వాడుకోను. అలాగే నా ప్రాంతాన్ని నేను ఎప్పుడు వాడుకోను. నేను ఏ ప్రాంతం వాడినో చాలా మందికి తెలియదు. సో ఇవన్నీ లేకుండా నేను ఎప్పుడు కూడా కంటెంట్ మీదే మాట్లాడతా, ఉన్నదన్నట్టు మాట్లాడతా. అలా మాట్లాడగలిగినంత కాలం చేస్తూనే ఉంటా. ఎప్పుడైతే నేను ఉన్నదన్నట్టు చెప్పలేకపోతున్నానో, నేను ఇంకా నాకు చేత కావట్లేదు అని అనుకుంటాను, మొత్తం వదిలేసి వేరే ప్రొఫెషన్కి వెళ్ళిపోతా, వేరే బిజినెస్ ఏదో పెట్టుకుంటా.
అది షూర్ అండి. మనం డెఫినెట్ గా ఒక 5-6 సంవత్సరాల్లో విజయవాడ ఏలూరు మధ్య ఒక మంచి ల్యాండ్ ప్రిపేర్ చేసి రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేద్దాం ఇంకా. థ్యాంక్ యూ షూర్ అండి. షూర్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ